ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా చాలా మాట్లాడావు, ఆపు. నర్మద గారు, మీరు రేఖ మాటల్ని సీరియస్గా తీసుకోకండి. మీకు తన గురించి తెలుసు కదా. కొంచెం పరిచయం ఏర్పడినా కూడా బంధాలు కలుపుకోవడానికి సిద్ధపడిపోతుంది. మీరు వెళ్ళి మీ రికవరీ మీద దృష్టి పెట్టండి. మీరిక్కడికి ఎలా ఎలా ఆ, నేను ఇక్కడ అక్కడ ఎక్కడుంటే మాత్రం ఏముందిలేండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అబ్బాయి సమయం మించిపోకుండా ఇక్కడికొచ్చి మీ ప్రాణాలు కాపాడాడు. తను వచ్చి తీరాల్సిందే కదా. తను నా కొడుకు. నాకు తన అవసరం ఎప్పుడు వచ్చినా సరే వాడు ఎప్పుడూ నాకు అండగా నిలిచాడు. కానీ నర్మద అంటే మీకు బోన్ మ్యారో ఇచ్చింది రోహిత్ కాదు. నిజానికి చాలు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. నర్స్ నర్స్, ఇక్కడికి రండి. ఈవిడ్ని గదిలోకి తీసుకువెళ్ళండి. చాలా వీక్గా ఉన్నారు. పదండి మేడం, యూ నీడ్ టు రెస్ట్. పిన్ని గారు నన్ను మీరు ఎందుకు చెప్పని మాట్లాడుకో. ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. నాతో పాటు రా. కానీ పిన్ని గారు అది నాకు ఒక్కటైతే తెలుసు, నీలో చాలా మంచి మంచి గుణాలున్నాయి. కానీ దాంతోపాటు కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. పైగా రాఘవ గురించి కొంచెం కూడా ఆలోచించకపోవడం ఆ లోటుపాట్లలో ఒకటి అని కూడా జస్ట్ నాకిప్పుడే లేదు తెలుసు. పిన్ని గారు. నేను రాఘవ్ గురించి చాలా ఆలోచిస్తాను. నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా రాఘవ్ గురించి ఆలోచిస్తాను. కానీ అయినా సరే నువ్వు ఊరికే ఇక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయావు, వింటూ ఉండిపోయావు. రాఘవ వాళ్ల సొంతమ్మ తనకి చేస్తున్న ప్రతి ఒక్క అవమానాన్ని నువ్వు కొంచెమైనా ఊహించగలవా? నా రాఘవ ఇంకా ఉన్నతిలా మనసు ఎంత గాయపడుంటుందో. వాళ్ల కన్న తల్లి వాళ్ళు తెలిసి కూడా తెలియనట్టుగా ప్రవర్తించింది. తన రక్తం అనడానికి కూడా తను ఇష్టపడట్లేదు. ఎలా ముఖం చాటేసిందో ఏదో ఏదో ఈ లోకంలో వాళ్ళకి అంటూ అస్తిత్వమే లేనట్టుగా. అమ్మ దుర్గమ్మ తల్లి, నేను ఈ రోజు వరకు రాఘవని ఉన్నతిని ఇదే అవమానం ఇదే బాధ నుంచి చిన్నప్పటి నుంచి కాపాడుతూ వచ్చాను. ఇక నేను నీతో మాటిమాటికి చెప్తూ ఉన్నాను, రాఘవని నర్మదని ఒకరి నుంచి ఒకరికి దూరంగా ఉంచమని, గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవద్దని. ఎందుకంటే నువ్వు ఏ బంధాన్నైతే బతికించాలనుకున్నావో ఆ బంధం ఎన్నో ఏళ్ల క్రితమే భూమిలో పూడ్చిపడింది. ఈ బంధం గతంలోని ఎలాంటి విత్తనంలో తెలుసా? దాని నుంచి ఎటువంటి పండు మొలిచినా అది విషపూరితంగానే ఉంటుంది. లేదు పిన్ని గారు, నేను నర్మద ఆంటీని రాఘవ్ లాంటి కొడుకు నుంచి దూరం కానివ్వలేను. నేను ఆవిడకి చెప్తాను, ఆవిడ ప్రాణం కాపాడింది రోహిత్ కాదు రాఘవ్ అని. అప్పుడు నేను చూస్తాను ఆయన్ని గుండెలకు హత్తుకోకుండా ఎలా ఉంటారో, ఆయన్ని దూరంగా ఎలా ఉంచుతారో. అంటే నువ్వు రాఘవని మళ్లీ అవమానపడేలా చెయ్యాలి అనుకుంటున్నావు? లేదు పిన్ని గారు. లేదు పిన్ని గారేంటి? నువ్వు నర్మదకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆవిడ రాఘవని తన కొడుకు అనుకోకపోయినా రాఘవ మాత్రం జీవితాంతం తన ప్రేమ కోసం తల్లడిల్లిపోతూ ఉండాలా, ఏదో నీళ్లు లేని చేపలాగా. అందుకే కదా తన పరువు మర్యాదలన్నీ మర్చిపోయి తన తల వంచుకుని తన ప్రాణం కాపాడడానికి ఇక్కడ వరకు వచ్చాడు. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? రాఘవకి తన కన్న తల్లి ప్రేమ దక్కాలనా, లేకపోతే మిసెస్ నర్మద పెట్టే దయాభిక్ష దక్కాలనా? అయినా నువ్వు నా రాఘవ మనసు ఇంకెన్నిసార్లు ముక్కలు చేస్తావు? లేదు పిన్ని గారు, కేవలం ఒకటే కోరుకుంటున్నాను, రాఘవ్కి వాళ్ళ అమ్మగారి ప్రేమ మొత్తం దక్కాలని. దానికోసం ఆయన ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? నువ్వేమనుకుంటున్నావు? రాఘవ్కి తల్లి ప్రేమ దక్కలేదనుకుంటున్నావా? రాఘవ వాళ్ళ అమ్మ వాణ్ణి చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. నేనొక తల్లిలాగా వాణ్ణి పెంచి పెద్ద చేశాను. నేను రాఘవని ఉన్నతిని నా పిల్లలిద్దరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను. ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి లోటు రానివ్వలేదు. కానీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి
తన జీవితంలో ఏదో లోటు ఉంది అని నువ్వు రాఘవకి అనుభూతి కలిగేలా చేస్తున్నావు. అది నువ్వు ఆ లోటుని తీర్చాలి అని తన మనసులో ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూసావు. రాఘవ నీకది ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనసలు ఇది ముందే ఎందుకు ఆలోచించలేదు? నాకు ఇప్పుడు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీకు తెలుసా రేఖ, రాఘవకి ఏం కావాలో ఏం అక్కర్లేదో అవన్నీ నీకస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నీకున్న పర్సనల్ మిషన్ ఇది. రాఘవ ఇంకా నర్మదల బంధం కేవలం ఒక మాధ్యమం అంతే. దాంతో నువ్వు నీ గ్యారంటీ పెళ్ళానికి ఒక విలువ కల్పించుకోవచ్చని, ఒక అర్థాన్ని కల్పించుకోవాలి ఈ కుండ మార్పిడి పెళ్లికి. కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు, నిన్ను నువ్వు ఒక నిజమైన జీవిత భాగస్వామి అని నిరూపించుకోవడంలో నువ్వు నా రాఘవ గుండెని తోట్లు పొడి చేస్తున్నావు. నువ్వు వాడి మనసుని ముక్కలు ముక్కలు చేసి పారేస్తున్నావు. లేదు లేదు పిన్ని గారు, అలాంటిదేమీ లేదు. ఇదే నిజం. ఒకవేళ అలా కాకపోతే చెప్పింది అబద్ధమని నిరూపించు. ప్రమాణం చెయ్యి. నువ్వు ఈ రోజు నుంచి మిసెస్ నర్మదాని ఎప్పటికీ కలవకూడదు. తనతో ఎలాంటి బంధం పెట్టుకోకూడదు. ఎప్పటికీ తనని ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. అది తను రాఘవని తన కొడుకుగా ఒప్పుకోవాలని. ఒకవేళ రాఘవ మీద నీకున్న ప్రేమ నిజమే అయి ఉంటే గనక ప్రమాణం చెయ్యి రేఖ, ప్రమాణం చెయ్యి. దాన్ని నిలబెట్టుకో. ఏదో నీ జీవితం మొత్తం ఈ ప్రయాణం మీదే ఆధారపడినట్టు. నేనన్నది తప్పు అని నిరూపించు. నీకు రాఘవ్ గురించి కొంచెమైనా దిగులుంటే నువ్వు నాకు ప్రమాణం చేయి, జీవితంలో నర్మదని ఎప్పటికీ కలవనని. రేఖ, నేను ప్రమాణం చేస్తున్నాను పిన్ని గారు. నేను రాఘవ్ మీద ఒట్టేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి నర్మదా అంటేనే ఎప్పటికీ కలవను. నాకు నీ గురించి తెలిసినంత వరకు నువ్విచ్చిన మాటని ఎప్పటికీ తప్పవు రేఖ. అందుకే ఆశిస్తున్నాను నువ్వు ఈ మాట కూడా తప్పవు అని.